ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం మతోన్మాద బీజేపీని ఓడించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎంవి రమణ, లెల్లెల్ల బాలకృష్ణలు అన్నారు. గురువారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్లమెంట్ ఎన్నికల్లో సిపిఎం కర్తవ్యం అనే అంశంపై వారు మాట్లాడుతూ, ప్రభుత్వ రంగ సంస్థలను పెట్టుబడిదారులకు కట్టబెడుతున్న బీజేపీకి ప్రజల్ని ఓట్లు అడిగే హక్కు ఎక్కడిది అని ప్రశ్నించారు. దేశ ప్రయోజనాల కోసం ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని జగిత్యాల ఓటర్లకు పిలుపునిచ్చారు. 10 ఏళ్ల బీజేపీ పాలనలో కార్పొరేట్ మతోన్మాద విధానాలు బలపడ్డాయని, వీటికి వ్యతిరేకంగా నికరంగా పోరాడింది దేశంలో వామపక్షాలే అని అన్నారు. శ్రమజీవులు, వ్యవసాయ కూలీలు, కౌలు రైతులు, కార్మికులు, రైతాంగానికి మేలు జరగాలంటే తిరిగి వామపక్ష అభ్యర్థులను గెలిపించుకోవడం వల్లనే సాధ్యమవుతుందని అన్నారు. ప్రజల మధ్య మత వైషమ్యాలు సృష్టించి ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే వారిని బీజేపీ పాలనలో జైళ్లలో పెడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఇందూరి సులోచన, ఎంఏ చౌదరి, పార్టీ నాయకులు గర్వందుల రమేష్, బచ్చల వినోద్, వేములపల్లి వెంకటాచారి, కుంచం శంకర్, కోమటి చంద్రశేఖర్, మల్యాల సురేష్, రజియా సుల్తానా, కౌసర్, మొహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు. మరొకసారి నన్ను గెలిపించాలని చెప్పి అభ్యర్థన చేస్తున్నాడు. గత 2 సార్లు గెలిపించాం. ఈ 10 సంవత్సరాల కాలంలో వారు చేసింది ఏమీ లేదు. కూలీలకు కానీ, రైతులకు కానీ, కార్మికులకు కానీ ఎలాంటి సౌకర్యాలు చేయలేదు. పైగా రైతులకి మాకు గిట్టుబాటు ధర కావాలని చెప్పి ఢిల్లీలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే వాళ్ళని అణిచివేసేటువంటి కుట్రలు చేశాడు. అట్లాగే వ్యవసాయ కార్మికులకు సంబంధించినటువంటి కనీస వేతనం అమలు చేయకుండా ఉన్నటువంటిది ఉన్నది. ఉన్న ఉపాధి చట్టాన్ని రద్దు చేసేటువంటి ఆలోచన చేస్తున్నాడు. కార్మికులకి కనీస వేతనం, అలాగే జీవోలకు సంబంధించినటువంటి పోరాడి సాధించినటువంటి జీవోలు రద్దు చేసినటువంటి చరిత్ర ఉంది. అలాగే ధరలు ఏమన్నా తగ్గించాడా అంటే అన్ని ధరలు విపరీతంగా, పప్పు, ఉప్పు, నూనెలు అన్ని ధరలు విపరీతంగా పెంచారు. నిరుద్యోగం సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఈ 10 సంవత్సరాల కాలంలో చూస్తే 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి, కానీ ఉన్న ఉద్యోగాలే తీసేస్తున్నాడు. అదేందని చెప్పి అడిగితే కూలీలు, రైతులు, ప్రజా సమస్యల గురించి అడిగితే రామాలయం గురించి, రాముడు గురించి చెబుతున్నాడు. రాముడు పరిష్కారం చేయడు. రాముడు పేదవాళ్ళని చేయమనో, రాముల్ని రైతుల్ని అణిచేయమని చెప్పడు. అట్లాంటి రాముడు మాకు మళ్ళీ అధికారంలోకి వస్తాము అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఎందుకు అభివృద్ధి అవుతాడు? ఏం అభివృద్ధి చేసిండు? ఎందుకు మళ్ళీ ఓట్లేస్తారు అనేటువంటిది చూస్తే ప్రధానంగా మన దేశంలో వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఆ తర్వాత కార్మికులే. అంటే వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు అన్నప్పుడు రైతులకు సంబంధించినటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున ఉంటారు. రైతులకు ఏం చేసిండ్రు అనేటువంటిది చూడాలి. రెండవది వ్యవసాయ కార్మికులు, అంటే వ్యవసాయం మీద పనిచేసేటువంటి వాళ్ళంతా వ్యవసాయ కార్మికులు. ఈ వ్యవసాయ కార్మికుల కోసం ఏం చేసిండ్రు అనేటువంటిది చూడాలి. మూడోది కార్మికులు. ఇప్పుడు మీరు బీడీ కార్మికులు, ఈ అమ్మ మీటింగ్ జరుపుకుంటేనే బీడీలు చుడుతుంది అక్కడ.